డాక్టర్ విజయభాస్కర్, ఆర్థోపెడిక్ సర్జన్, చైర్మన్ ఎథిక్స్ కమిటీ, క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్, హైదరాబాద్. ఈరోజు మనం చర్చించుకునే విషయం, గత సంవత్సరం చూస్తున్నాం ఎంతో మంది సెలబ్రిటీస్ యంగ్ ఏజ్లో, మిడిల్ ఏజ్లో హార్ట్ అటాక్తో చనిపోవడం చూస్తున్నాం. ఒకప్పుడు బెంగళూరులో రాజ్ కుమార్ అనే యాక్టరు, ఆ తర్వాత గౌతమ్ రెడ్డి మినిస్టరు, ఇప్పుడు తారక రత్న. వీళ్ళంతా బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 30 to 50 లోపల, మిడిల్ ఏజ్ గ్రూప్లో హార్ట్ అటాక్ రావడానికి మెయిన్గా ఈ యంగ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్స్ అనేది మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే ఒకటి హెరిడిటరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండటం, రెండోది అలవాట్లు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, మూడోది కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా ఉండటం వలన రక్తనాళాలలో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వలన బ్లాకేజెస్ ఏర్పడటం లాంటివి చూస్తున్నాం. మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అనేది ఇట్స్ ఏ ప్రాసెస్. అంటే గుండెకు 3 రక్తనాళాలు ఉంటాయి. ఆ 3 రక్తనాళాలు నిరంతరం రక్త ప్రసారం చేసినప్పుడే కండరాలు యాక్టివిటీ ఉంటుంది, తద్వారా గుండె కొట్టుకుంటుంది. సో ఎప్పుడైతే ఈ 3 రక్తనాళాల్లో ఏ రక్తనాళమైనా కొవ్వు వలన కానీ, లేకపోతే ఎయిర్ ఎంబాలిజం కానీ, లేకపోతే టిష్యూ గ్రోత్ వలన కానీ బ్లాక్ ఏర్పడ్డప్పుడు ఆ యొక్క రక్తనాళం సప్లై ఏదైతే కండరానికి జరగదో అక్కడ ఆ కండరం కాంట్రాక్షన్ యాక్టివిటీ అనేది ఉండదు. తద్వారా గుండెలో యాంజైనా లాంటి పెయిన్ రావడం, అంటే ఆ మజిల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల గుండెలోని కణాలు ఉత్పన్నమై దానిలో నుంచి నర్వ్ స్టిమ్యులేషన్ ద్వారా నొప్పి, అంటే ఎడమ ఛాతి నుంచి నొప్పి, గుండె దడ, చెమటలు పట్టడం, అయోమయంగా ఫీల్ అవ్వడం, బరువుగా అనిపించడం, దానికి తోడు ఆ నొప్పి ఎడమ సైడ్ ఉన్న దవడకు జారడం, అంతేకాకుండా ఎడమ చేతిలోకి నొప్పి రావడం అనేది మనకు ముఖ్యంగా లక్షణాలు యంగ్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్లో కనబడతాయి. సో ఎప్పుడైతే ఇలాంటి హిస్టరీ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ కానీ, లేకపోతే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అలవాట్లు ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎప్పుడు హై లెవెల్స్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్, హైపర్టెన్షన్ ఉన్నవాళ్ళు, ఇతరత్ర కొన్ని క్రోనిక్ డిజీజెస్ కానీ, లేకపోతే వైటల్ ఆర్గన్ డిజీజ్ ఉన్నవాళ్ళు, యంగ్ ఏజ్లో ఒబేసిటీ ఉన్నవాళ్ళు, జంక్ ఫుడ్ తినటం వల్ల ఒబేసిటీ ఉన్నవాళ్ళు, కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వల్ల కొన్ని గ్లూకోనియోజెనసిస్ అనేది జరిగి టిష్యూ గ్రోత్, ఫ్యాట్ గ్రోత్ అవటం వల్ల ఇలాంటి వాళ్ళు తప్పకుండా ఎప్పుడైతే ఎడమ సైడ్ ఛాతీ నొప్పి వచ్చి అది క్రమేణా దవడకు అలాగే లెఫ్ట్ ఆర్మ్లోకి పోవడం, టిపికల్గా అది మయోకార్డియల్ ఇన్ఫెక్షన్, గుండెపోటుగా భావించాలి. సో గుండెపోటు అనేది హార్ట్ అటాక్ కానీ, కార్డియాక్ స్ట్రోక్ కానీ అంటాం. కార్డియాక్ అరెస్ట్ అన్నది అంటే అది టోటల్గా గుండె కొట్టుకోవడం, ఆగిపోవడం. సో ఈ రెండింటికి మనము వ్యత్యాసం తెలుసుకోవాలి. ఎప్పుడైతే స్ట్రోక్ వస్తుందో, గుండెపోటు వస్తుందో, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇమీడియట్లీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అలర్ట్ చేయడం, ఇమీడియట్లీ షిఫ్ట్ అవ్వడం, లేకపోతే మన ఈ పక్కన ఉన్న వాళ్ళకు జరిగే సమస్యల్ని చెప్పుకోవడం, బేసిక్ ఓపెన్ వెంటిలేషన్ కానీ, మంచి ఎయిర్ ఉన్న ఆక్సిజనేషన్ సర్క్యులేషన్ పెరిగే విధంగా మెడని వెనకకి జరిపి నోరు ఓపెన్ చేసి గట్టిగా గాలి పీల్చుకోవడం, అంతేకాకుండా వీలైనంత వరకు అసిస్టెన్స్ అంటే పక్కనున్న వాళ్ళు సమస్యను తెలుసుకొని దగ్గర మన చేతిలో ఉన్న ఎనీ పెయిన్ కిల్లరు ఇనిషియల్గా ఇవ్వడం, దానికి తోడు ఎకోస్ప్రిన్ లాంటి టాబ్లెట్స్ ఉంటే రక్తం గడ్డను కూడా పలచన చేయడం జరుగుతుంది. ఇలాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ తీసుకుంటూ అప్పటికప్పుడు 108 కాల్ చేసి ఇమ్మీడియట్లీ షిఫ్ట్ అయితే ఎంబోలైజ్, అంటే ఆ యొక్క క్లాట్ని డిజాల్వ్ చేసే ఒక స్ట్రెప్టోకైనస్ కానీ, యూరోకైనస్ అనే ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల ఆ యొక్క క్లాట్ డిజాల్వ్ అయ్యి మళ్ళీ రక్త ప్రసారం యథావిధిగా ఉంటుంది. సో 3 వెజల్స్, 2 వెజల్స్, 1 వెజల్ డిజీజ్గా భావించడం జరుగుతుంది. మైల్డ్, మోడరేట్, సివియర్. సో సింగిల్ వెజల్లో మైల్డ్ ఉంటుంది, డబుల్ వెజల్లో మోడరేట్ ఉంటుంది, సివియర్లో 3 వెజల్స్ బ్లాక్ అవ్వడం కనబడుతుంది. అది కూడా ఎక్కువ మనం 90% బ్లాక్ ఉన్నప్పుడు సివియర్ స్ట్రోక్గా మనం భావించవచ్చు. అది ఈ మధ్య తారక రత్న కూడా సివియర్ స్ట్రోక్గా కూడా భావించాల్సిన అవసరం ఉంది. అలాగే రాజ్ కుమార్కు, అలాగే గౌతమ్ రెడ్డికి, వీళ్ళకి సివియర్ స్ట్రోక్ వచ్చింది కాబట్టి ఎక్కడ అవకాశం దొరకలేదు రిసస్టేషన్ చేయడానికి. ఎందుకంటే 3 వెజల్స్ బ్లాక్ అవటం వల్ల రికవరీ ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. రికవర్ అయినా ఇమీడియట్లీ వాళ్ళకి బైపాస్ సర్జరీ లాంటివి చేయాల్సిన అవసరం ఉంటుంది.
సో సింగిల్ డబుల్ వెజల్స్ మాత్రం కేవలం స్టంట్ వేస్తే వాళ్ళు రికవర్ అవుతారు. సో ట్రీట్మెంట్ వైజ్, డయాగ్నోసిస్ వైజ్ ప్రతి 3 నెలలకు 6 నెలలకు ఈసీజీ తీసుకోవాలి, ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకోవాలి, ఎక్కువ 2D ఎక్కువ స్కాన్ చేయించుకోవాలి. దానికి తోడు వీలైతే సిటీ యాంజియోగ్రామ్ చేయించుకుంటూ ఉండాలి. వాళ్ళ యొక్క కోమార్బిడ్ డిజీజెస్ని జాగ్రత్త కంట్రోల్ చేసుకోవాలి. బ్లడ్ షుగర్ లెవెల్ కానీ, డయాబెటీస్, హైపర్టెన్షన్ కంట్రోల్ చేసుకోవాలి. జంక్ ఫుడ్ తినద్దు, తక్కువ కార్బోహైడ్రేటు, తక్కువ ఫ్యాటు, ఎక్కువగా ప్రోటీను, అంతేకాకుండా ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. క్రమేణా అలాంటి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు వీలైనంత వరకు రెగ్యులర్గా కార్డియాక్ టెస్ట్ చేయించుకుంటూ వాళ్ళు రక్తం పల్చన ఉండడానికి ఎకోస్ప్రిన్ లాంటి ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. దానికి తోడు వాళ్ళు రెగ్యులర్గా వీక్లీ 3 months క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ఇయర్లీ కానీ కంపల్సరీ మాస్టర్ చెకప్లో ఉండాలి. వీలైనంత వరకు ఆ యొక్క డిజీజ్ కన్ఫర్మేషన్ కోసం కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేసి తప్పకుండా వాటి తగ్గట్టు బ్లాక్ ప్రకారం వైద్యం తీసుకుంటే వాళ్ళకి సేఫ్గా ఉంటుంది. ఈవెన్ సమ్టైమ్స్ ట్రిపుల్ వెజల్ డిజీజ్లో యాంజియోప్లాస్టీ కాదు, మనము బైపాస్ సర్జరీ చేసినా కూడా రీబ్లాక్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళు అండర్ కార్డియాలజిస్ట్లో రక్త పల్చనానికి సంబంధించిన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకుంటూ బీపీ షుగర్ కంట్రోల్ చేసుకుంటూ అలవాట్లు మానుకోవాలి. ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండాలి. రోజు మెడిటేషన్, ప్రాణాయామం, యోగా లాంటివి చేస్తూ ఉంటే తప్పకుండా వారు ఫ్యూచర్లో మళ్ళీ స్ట్రోక్స్ రాకుండా కాపాడుకోవచ్చు.